వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ హేమ. హైడ్రా ప్రస్తుతం ఎవరైతే భూ బకాసురులు ఉన్నారో వాళ్ళందరిపైన హై టెన్షన్ నెలకొల్పుతుందనే చెప్పుకోవచ్చు. హైడ్రా పేరు వినగానే ఎవరైతే అక్రమ దందాలు చేశారో వాళ్ళంతా కూడా హై టెన్షన్కి కూడా గురవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి కూల్చివేతలు అన్నీ చూస్తూ ఉంటే ఎవరైతే ఇన్ని రోజులు చెరువులు మింగేసి తమ సొంత లాభాల కోసం పెద్ద పెద్ద విల్లాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ కట్టారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతున్నారు. ఎందుకంటే ఏ సమయంలో ఎక్కడి నుంచి వచ్చి హైడ్రా బుల్డోజర్ తమ కన్స్ట్రక్షన్స్ పైన దాడి చేస్తుందో అంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఈ రోజు ఉదయం నుంచి మనం చూస్తూ ఉంటే ఒకటే మాట మనం పదే పదే వింటూ ఉన్నాం. నాగార్జున, ఎన్ కన్వెన్షన్, హైడ్రా, రంగనాథ్ కూల్చివేత. ఎస్, ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ప్రస్తుతం తెలంగాణ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదే హైడ్రా. హైడ్రా అంటే ఏంటంటే ఎవరైతే చెరువులు కానివ్వండి, లేదంటే ఎంక్రోచ్మెంట్ ల్యాండ్స్, బఫర్ ల్యాండ్స్, అలాంటి ల్యాండ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ని డిమాలిష్ చేసి ఆ పూర్తిగా అంటే ఇది వరకు ఏ విధంగా ప్రదేశం ఉందో ఆ విధంగా కూడా అదంతా తయారు చేస్తామంటూ ఈ కొత్త యాక్ట్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం హైడ్రా పనులైతే చకచక జరిగిపోతున్నాయి. ఇక ఒక్కసారి నా వెనుకున్నటువంటి మ్యాప్ని చూస్తే మీకు అసలు నేను ఏం చెప్పబోతున్నాను అనేది ఇంకా అర్థం కాలేదు, కానీ ఒక్కసారి జూమ్ చేస్తే అర్థమవుతుంది. ఎన్ కన్వెన్షన్. ఎస్, ఈరోజు ఉదయం అందరూ పడుకొని లేచిన వెంటనే విన్నటువంటి షాకింగ్ వార్త ఏంటంటే ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునకి సంబంధించినటువంటి హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. ఎస్, హైడ్రా ద్వారా ఈరోజు ఉదయం ఎన్ కన్వెన్షన్ని కూల్చివేశారు. మొత్తం కూడా ఎన్ కన్వెన్షన్ ప్రతి ఒక్కరికి తెలిసిందే, చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అందులో జరిగాయి. ప్రముఖులు, సినీ సెలబ్రిటీస్ ఫంక్షన్స్ అందులో జరిగాయి. ఒక్కసారి అక్కడ ఫంక్షన్ చేయాలంటే లక్షల్లో ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఎన్ కన్వెన్షన్ని ఈరోజు ఉదయం ఒక చిన్న ఇసుక రేణువ కూడా ఉండకుండా, ఒక చిన్న ఇటుక ముక్క కూడా ఉండకుండా పూర్తిగా డిమాలిష్ చేశారు. అయితే ఈ డిమాలిష్ ఎందుకు చేశారు, ఏంటి ఇదంతా మనం తెలుసుకునే ముందు ఒక్కసారి గత చరిత్రలోకి వెళ్తే ఒకప్పుడు హైదరాబాద్ అనేది ఇంతటి సిటీ కాదు. అప్పుడు మొత్తం కూడా హైదరాబాద్ అంతా పచ్చని ధనంతో నిండిపోయేది. ఎక్కడ చూసినా చెరువులు, ఎక్కడ చూసినా పచ్చదనం కనిపించేది. కానీ ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సరే మనకి చెరువులు అనేవి సాధారణంగా ఒరిజినల్ చెరువులు కనిపించడం లేదు. వర్షం పడితే దానివల్ల నీళ్ళు ఎక్కడైతే ఆగిపోతాయో అలాంటి చెరువులు కనిపిస్తున్నాయి, కానీ ఒరిజినల్ చెరువులు ఎక్కడ కనిపించట్లేదు. అయితే ఒక్కసారి మనం చూస్తే 1979 నుంచి గత ఏడాది 2023 వరకు దాదాపు ఈ 44 సంవత్సరాల ఎక్స్పెన్షన్ ఆఫ్ హైదరాబాద్లో భాగంగా అనేక చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, విల్లాస్, ఫంక్షన్ హాల్స్, ఫామ్ హౌస్ కట్టారని చెప్పేసి శాటిలైట్లో ఉన్నటువంటి పిక్చర్స్ని బేస్ చేసుకొని ఒకప్పుడు అంటే 44 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల విస్తీరణ ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి విస్తీరణ ఏంటి అంటూ శాటిలైట్ ద్వారా కొన్ని పిక్చర్స్ని గ్రాప్ చేసి పూర్తిగా అంటే అప్పుడు చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో చెరువులు ఒక 100 ఎకరాల్లో ఉండేవి, ఇప్పుడేమో ఆ చెరువు 10 ఎకరాలకు వచ్చేసింది. ఇంతటి తేడా ఉందని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అన్నిటిని కూడా హైడ్రాకి ఇవ్వడం జరిగింది. అయితే అలాంటి సమయంలో హైడ్రా దాదాపు 59 చెరువులను గుర్తించింది. ఈ 59 చెరువులు కూడా పూర్తిగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు, అటు జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నటువంటి చెరువు కానివ్వండి, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తుమ్మిడికుంట చెరువు కానివ్వండి, ఈ చెరువుస్ అన్ని. అయితే ఈ చెరువులన్నీ కూడా అప్పట్లో చెరువులా ఉండేవి. తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ హైదరాబాద్లో భాగంగా ఎవరైతే భూ బకాసురులు ఉంటారో, కబ్జా రాయుడులు ఉంటారో, ఎవరైతే కబ్జాలు చేసి దందాలు చేసేటటువంటి వ్యక్తులు ఉంటాయో చెరువులన్నీ కూడా లాక్కొని వాళ్ళ సొంత లాభాల కోసం అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అయితే ఇదంతా కూడా అంటే వీటిపైన ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014లోనే యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఎక్కడెక్కడైతే చెరువులు, బఫర్ ల్యాండ్స్, FTL ల్యాండ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ కూల్చివేతలు ప్రారంభించినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం 2014 తర్వాతే చూసాం. అయితే ఎన్ కన్వెన్షన్కి కూడా దరిదాపుల్లోకి అంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడానికి వెళ్ళినటువంటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి కూల్చివేతలు కొంచెం పని స్టార్ట్ చేసినటువంటి సమయంలో వెంటనే హీరో నాగార్జున హైకోర్టుని ఆశ్రయించాడు. అప్పుడు హైకోర్టు దీనిపైన స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత ఆ కూల్చివేత అనేది ఆగిపోయింది. తర్వాత
అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి కొన్ని ఇల్లీగల్ ల్యాండ్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, తర్వాత గోకుల్ సొసైటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ కూల్చివేతలు కూడా అప్పుడు ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ సర్కార్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత, గతంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ని కూల్చివేస్తున్నటువంటి సమయంలో కూడా అప్పుడు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు, ఈ కూల్చివేత ఏదైతే ఉందో ఇది మీరు ఎవరికి భయపడి ఆగొద్దు, కూల్చివేతలు అనేవి చేయాలి, చెరువులు అనేవి ఎప్పటిలాగే సజావుగా ఉండాలి. ముఖ్యంగా ఇదంతా కారణం ఏంటంటే మనం 2020 సమయంలో హైదరాబాద్ని ముంచెత్తినటువంటి వరదల ప్రభావం చూసాం. ఆ సమయంలో పడినటువంటి వర్షాలకి పూర్తిగా హైదరాబాద్ మొత్తం కూడా తడిసి ముద్దయిపోయి హైదరాబాద్ అంతా కూడా ఒక చెరువులాగా మారిపోయింది. అసలు రోడ్లు అనేవి కనిపించకుండా నీరు ఎక్కడికక్కడ ఆగిపోయి ఎంతోమంది ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇక్కట్లు పడి తీవ్ర ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ చూసాం. నాలాలన్నీ కూడా పొంగి పొర్లి రోడ్లపైనకు వచ్చినటువంటి దృశ్యాలను చూసాం. సో ఇదంతా కూడా ఈ బఫర్ జోన్స్లో చెరువులు కబ్జాలు చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం వల్లనే. సో మీరు ఎలా అయినా సరే ఎన్ కన్వెన్షన్ని కూల్చేయాలంటూ కూడా అప్పటి నుంచే సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం రేవంత్ సర్కార్లో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ద్వారా ఈ కూల్చివేత పనులు అనేవి ప్రారంభమయ్యాయి. ఆల్రెడీ ఎక్కడికక్కడ కూల్చివేతలు, ఎక్కడైతే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ ల్యాండ్లో కట్టినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ కూల్చివేస్తున్నారు. ఇక ఎన్ కన్వెన్షన్ విషయానికి వస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏవి రంగనాథ్కి ఒక లెటర్ రాశారు. ఇలా ఎన్ కన్వెన్షన్ పైన అనేక కంప్లైంట్స్ ఉన్నాయి, దీనిపైన మీరు దృష్టి పెట్టాలని. సో వెంటనే ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి శాటిలైట్ మ్యాప్స్, శాటిలైట్ ఫొటోస్ అన్నీ కూడా తీసుకొని రంగనాథ్ దీనిపైన పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం మీరు ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి విజువల్స్, మా సన్నీ చూపిస్తున్నటువంటి విజువల్స్ ఏంటంటే ఇదంతా కూడా ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్. దీని పక్కన ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఇది తిమ్మిడిగుంట చెరువు. ఈ చెరువు ఒకప్పుడు అంటే ఈ ఎక్స్పెన్షన్, హైదరాబాద్ ఎక్స్పెన్షన్ కాకముందు ఉన్నటువంటి చెరువు విస్తీర్ణత ఏంటంటే దాదాపు 29 ఎకరాలు ఉన్నటువంటి ఈ చెరువు ప్రస్తుతం ఈ రోజుకి శాటిలైట్ అదేవిధంగా హైడ్రా చెప్తున్నటువంటి ఆధారాల ప్రకారం కేవలం 6 ఎకరాలు మాత్రమే ఉంది. అంటే 29 ఎకరాలు ఎక్కడ, ప్రస్తుతం ఉన్నటువంటి 6 ఎకరాలు ఎక్కడ అంటే దాదాపు 23 ఎకరాలు కూడా కబ్జాకి లోనైంది. ఆ కబ్జాకి లోనైనటువంటి ఒక ప్లేసే ఈ ఎన్ కన్వెన్షన్. ఈ ఎన్ కన్వెన్షన్ అనేది మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో 3 ఎకరాల 16 గుంటలు కబ్జా చేశారు. సో ప్రస్తుతం మనం అదే ఇప్పుడు విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఈ వైట్ కలర్లో మీకు కనిపిస్తున్నటువంటి ఈ గ్రీన్ స్కై కలర్లో ఉన్నది ఇదంతా చెరువు, తుమ్మిడిగుంట చెరువు. ఇదంతా మనకి హైటెక్ సిటీ వెళ్ళేటటువంటి రోడ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా చెరువు. ఇదంతా ఒకప్పుడు 29 ఎకరాలు ఉండింది, ఇప్పుడు కేవలం 6 ఎకరాలు మాత్రమే ఉంది. ఇప్పుడు మనం చూసినటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఈ వైట్ కలర్ కనిపిస్తున్నటువంటి మొత్తం ఏరియా కూడా ఇదంతా ఎన్ కన్వెన్షన్. అయితే ఇది మొత్తం కూడా 10 ఎకరాలు ఉంటే ఇందులో 3 ఎకరాలు బఫర్ జోన్లో అంటే చెరువుని ఆక్రమించి కట్టారు. సో అలా కట్టడం వల్ల ప్రజెంట్ ఈ పూర్తి ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక్క ఇటుక బెడ్డ లేకుండా కూడా మొత్తం డిమాలిష్ ఈరోజు ఉదయం హైడ్రా తన బుల్డోజర్స్తో చేసినటువంటి సిచ్యువేషన్ మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి ఈ ఎన్ కన్వెన్షన్ హాల్తో పాటుగా ఈ చుట్టూ ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న షెడ్స్ ఉన్నాయో ఈ షెడ్స్ అన్నీ కూడా అక్కడే ఎన్ కన్వెన్షన్కి సంబంధించి ఇతర వర్క్స్ కోసం అదంతా కట్టినటువంటి ఈ ప్లేస్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు డిమాలిష్ చేసేసారు. మొత్తానికైతే ప్రజెంట్ ఇక్కడ మనం చూసినటువంటి ఎన్ కన్వెన్షన్ మొత్తం కూడా ప్రజెంట్ నేల మట్టం అయిపోయినటువంటి పరిస్థితి. అయితే కేవలం ఎన్ కన్వెన్షన్నే కాదు, మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి మల్లారెడ్డి కూడా అనేక చెరువులు కబ్జాలు చేసి, నాలాలు కబ్జాలు చేసి, ఎంక్రోచ్మెంట్ ఎఫ్టీఎల్ ల్యాండ్లో తన కాలేజెస్, హాస్పిటల్స్ కట్టాడని చెప్పేసి ఎప్పటి నుంచో మనం ఈ ఆరోపణలు వింటున్నాం. కానీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈవెన్ అతన్ని ఎవరు టచ్ కూడా చేయలేదు. కానీ ఇప్పుడు రేపు మరికొద్ది రోజుల్లో పూర్తిగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి అన్ని ల్యాండ్స్, అన్ని కాలేజెస్ అన్నింటిని కూడా డిమాలిష్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు జన్వాడ ఫామ్ హౌస్ అనగానే ప్రతి ఒక్కరికి కేటీఆర్ టక్కున మైండ్లో వచ్చేస్తారు. అది కేటీఆర్ ఫామ్ హౌస్ అని ఎన్నో ఆరోపణలు కూడా ఉన్నాయి. కేటీఆర్ మాత్రం అది తన ఫామ్ హౌస్ కాదు అంటున్నారు. అది కూడా
అక్రమంగా చెరువుని కబ్జా చేసి కట్టారంటూ రేవంత్ రెడ్డి అనేక సార్లు ఆరోపణలు చేశారు. సో ప్రస్తుతం రేపు లేదా ఎల్లుండి ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ని కూల్చివేస్తామంటూ కూడా నోటీసులు ఇచ్చారు. అయితే అది అంతా కూడా లీగల్గానే కట్టామంటూ బీఆర్ఎస్కి సంబంధించి కేటీఆర్ మనుషులు కొంతమంది హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు నిజంగా అది బఫర్ జోన్లో ఉంటే కూల్చివేయొచ్చు అంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో రేపు మాపో జన్వాడ ఫామ్ హౌస్ కూల్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే హైదరాబాద్లో ఎక్కడైతే నాలాలు చెరువులు కబ్జా చేసి చక్కగా వాళ్ళ సొంత లాభం కోసం కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా హైడ్రా ద్వారా కూలిపోబోతున్నాయి. నిజంగా ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఇక చివరిగా ఈరోజు ఉదయం ఆల్రెడీ మొత్తం డిమాలిష్ అయిపోయింది, కానీ వెంటనే నాగార్జున దీనిపైన రెస్పాండ్ అయ్యి డిమాలిష్ చేసే కంటే ముందు నాకు ఒక నోటీస్ ఇవ్వాల్సింది, నోటీస్ ఇస్తే నాకు కూడా తెలిసేది అంటూ తను చెప్పాడు. ఆల్రెడీ నాగార్జున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెళ్ళి కలిసి మాట్లాడదామని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో ఉన్నారు. సో ఆల్రెడీ అక్కినేని నాగార్జున హైకోర్టుని ఆశ్రయించాడు. హైకోర్టు ప్రస్తుతం ఈ ఎన్కన్వెన్షన్కి సంబంధించిన డిమాలిష్ పైన అయితే స్టే విధించింది. అయితే ఈ స్టే దేనికి ఉపయోగం అంటే ఆల్రెడీ అంత డిమాలిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టే ఇచ్చి లాభం ఏంటి అంటే ఒక్కసారి డిమాలిష్ అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ అంతటిని కూడా హైడ్రా జప్తు చేస్తుంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి స్టే ద్వారా ఆల్రెడీ డిమాలిష్ అయితే అయిపోయింది, ల్యాండ్ జప్తు చేయడం అనేది అయితే ఆగుతుంది. అవ్వాల్సిన నష్టం అంతా నాగార్జునకు అయిపోయింది. కానీ ఈ స్టే ద్వారా ఏంటంటే ఆయనకి సంబంధించినటువంటి ల్యాండ్ జప్తు కాకుండా ఉంటుంది. అయితే ఇక్కడ నాగార్జునకి ఈ రోజు మాత్రమే నష్టం అయి ఉండొచ్చు, మేబీ ఇదంతా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి. కానీ ఇన్నేళ్ల నుంచి ఎంతోమంది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎంతో నష్టపోతున్నారు. ఒక చిన్న చినుకు పడితే చాలు ఈ ఎన్కన్వెన్షన్ మొత్తం చెరువులో కట్టడం వల్ల ఆ వాటర్ అన్ని కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. కేవలం ఎన్కన్వెన్షన్ మాత్రమే కాదు, ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక ఏరియాల్లో కూడా ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎంతోమంది సినీ ప్రముఖులు, ఎంతోమంది రాజకీయ నేతలు, అపోజిషన్ వాళ్ళు, ప్రస్తుతం రూలింగ్లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ల్యాండ్స్ కూడా ఉన్నాయని అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి సంచలన నిర్ణయంలో ఇంకా మరికొద్ది రోజుల్లో ఎంతోమంది ప్రముఖులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు, విల్లాలు, వాళ్ళకి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్స్ అన్నీ అయితే కూలిపోబోతున్నాయి. సో మొత్తానికైతే ప్రస్తుతం ఈ ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత ప్రజల్లో విశ్వాసం కలిగింది. ఎవరు మొహం చూసి అంటే సినీ నేతలు, రాజకీయ ప్రముఖులు ఎవరిని చూడకుండా ప్రతి ఒక్కరికి సమానంగా ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తుందని అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజుకైతే ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి కథ ముగిసింది. ఇంకా రేపు ఎంతమంది భూ బకాసురులు బయటకు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్స్ డిమాలిష్ అవుతాయి అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి సిచ్యువేషన్.